5 గంటలకు అందరూ చేస్తున్నారా? అందరూ లేవట్లే, అబద్ధం చెప్తున్నారు నాకు. ఓకే, సెంటర్స్ లో కూడా పిల్లలు చక్కగా తయారవుతూ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచడానికి కోసం ఇదొక అద్భుతమైన కార్యక్రమం. పిల్లలు ముస్తాబు అని అంటే వాళ్ళు మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ తాలూకా కాలకృత్యాలు తీర్చుకున్నాక వాళ్ళు చక్కగా స్నానవది చేసి తడిపిన బట్టలు వేసుకొని శుభ్రంగా తయారయ్యి వాళ్ళ స్కూల్కి వస్తే ఒక ఫ్రెష్ వాతావరణం ఉంటుంది. వాళ్ళకు కూడా, పిల్లలకు కూడా చదువుకోవాలి అని ఒక కోరిక ఉంటుంది. పిల్లలు కూడా అందరితో పాటు చక్కగా తయారయ్యి చాలా తలదొవ్వుకోవటం కానీ, ఒట్టు కాటి పెట్టుకోవటం కానీ, అలాగే మగపిల్లలు అనుకోండి వాళ్ళు చక్కగా నీట్గా తడిపిన బట్టలు వేసుకోవడం కానీ, ఇలా నీట్గా వస్తే పిల్లల్లో వాళ్ళు శుభ్రంగా తయారైన తర్వాత వాళ్ళలో మానసిక స్థైర్యం, వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్ళకి చక్కగా చదువుకోవాలని, చక్కగా భోజనం చేయాలని, శుభ్రత ఉంటే అక్కడ శుభ్రం ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మనకు కూడా ఒక నానుడు ఉంది, మీ అందరికి కూడా తెలుసు. శుభ్రత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి సరస్వతి అక్కడ ఉంటాయి అని అంటారు. కాబట్టి పిల్లలు అంత చక్కగా శుభ్రంగా తయారై ముస్తాబుగా వస్తే వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకుంటారు, చక్కగా ఆడుకుంటారు, చక్కగా భోజనం చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా చదువుకొని వాళ్ళ విజ్ఞానం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రత్యేకంగా ముస్తాబ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో అన్ని స్కూల్స్ లో కూడా ఈ ముస్తాబ్ కార్యక్రమంలో స్కూల్లో ఒక అద్దం, ఒక దువ్వెన, ఒక పౌడరు, కాటిక, బొట్టు అలా అన్ని పెట్టి, అలాగే ఒక టవలు ఇవన్నీ కూడా పెట్టుకొని పిల్లలకి ఒక జాగ్రత్తలు చెప్పడానికి, నీటిగా తయారవడానికి కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో మన జిల్లాలోనే ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాం. ఇది